హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి అయితే నవరాత్రి ఉత్సవాలైతే విజయవాడలో చాలా బాగా నిర్వహిస్తున్నారండి. నేనైతే వీడియో అయితే తీశానండి. మీరైతే స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూ అయితే చూడండి. ఈసారి అమ్మవారు మనకి 11 రోజులైతే దర్శనమిస్తున్నారండి. కొండపైన చాలా బాగా జరుగుతాయండి నవరాత్రి ఉత్సవాలైతే విజయవాడలో. సో, అందరైతే చూసేయండి. నేను ఈ వీడియోలో అయితే అమ్మవారు ఏ రోజు, ఏ అవతారము, ఏ రంగు చీర, పువ్వులు, నైవేద్యాలేంటి, ఏమి చదవాలి, ఏ స్తోత్రాలు చదవాలనేదైతే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి. ఫస్ట్ రోజైతే శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారం అయితే మనకు ఇస్తారండి అమ్మవారు. ఆ రోజైతే లేత గులాబీ రంగు చీర అండి. ఆ రోజు అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఎర్రని మందారాలు, గులాబీ, తుమ్మ పువ్వులు అనేవి మనకి దొరికితే మనం అమ్మవారికి సమర్పించుకొని మనమైతే చేసుకోవచ్చండి. ఆ రోజైతే నైవేద్యంగా బెల్లం పరమాన్నం అయితే అమ్మవారికి మనం సమర్పించాలి. ఆ రోజైతే లలిత త్రితది స్తోత్రం అయితే మనం ఫస్ట్ రోజైతే ఈ విధంగా అయితే చదువుకోవాలండి. రెండో రోజైతే శ్రీ గాయత్రీదేవి అవతారం మనకు అమ్మవారు కనిపిస్తారండి. గాయత్రీదేవి అవతారంలో ఆ రోజైతే ఆరెంజ్ రంగు చీర అయితే మనకు అమ్మవారు దర్శనమిస్తారు. తామర, కలువ పూలతో మనం అమ్మవారిని ఆ రోజు పూజించుకోవాలండి. అల్లం గారెలండి నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రి కవచం అనే స్తోత్రము మనం పఠించాలండి ఆ రోజు. మూడో రోజైతే శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం అండి అమ్మవారు. నీలం రంగు చీరలో మనకు దర్శనమిస్తారు. ఆ రోజైతే పొగడ, మల్లెపూలతో అమ్మవారిని మనం పూజించుకోవాలండి. నైవేద్యంగా దద్దోజనం, కట్టె పొంగలి అమ్మవారికి మనం సమర్పించాలి. ఆ రోజైతే అన్నపూర్ణాష్టకం అనే స్తోత్రంలో మనం పఠించాలండి. ఇంకా నాలుగో రోజైతే మనకు కాత్యాయని దేవి అవతారంగా మనకు అమ్మవారు కొండపైన దర్శనమిస్తారండి. ఆ రోజైతే గంధం, పసుపు రంగు చీరతో అమ్మవారిని దర్శనమిస్తారు మనకి. ఆ రోజు తామర, మందార పూలతో మనం సమర్పించుకోవాలి. పాలు, తేనె, కొబ్బరి లడ్డు మనం ఏది ఉంటే మనకు అది ఆ రోజైతే మనం ప్రసాదంగా సమర్పించవచ్చు అండి. కాత్యాయని మంత్రం అనేది మనం పఠించాలి. ఐదో రోజండి శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. నిండు గులాబీ రంగు చీరలో అయితే మనకు దర్శనమిస్తారండి అమ్మవారు. ఆ రోజు తామర, కలువ, గులాబీ పూలతో అయితే మనం అమ్మవారిని పూజ చేసుకోవచ్చండి. ఆ రోజైతే పూర్ణాలండి అమ్మవారికి పూర్ణాలు అనేవి సమర్పించాలి. ఆ రోజైతే శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రాలు అయితే పఠించాలి. ఆరో రోజండి శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారము. పసుపు రంగు చీరలో అయితే మనకు అమ్మవారు దర్శనమిస్తారు. ఎర్రని కలువలు, గులాబీ పూలతో అమ్మవారిని మనము పూజ చేసుకోవాలండి. ఆ రోజైతే పాయసం అండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజైతే శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని అయితే మనం పఠించాలండి. ఏడో రోజండి శ్రీ మహాచండీదేవి. ఆ రోజైతే ఎర్రని పువ్వులు, బంగారపు రంగు చీర, లడ్డు ప్రసాదంగా మనం సమర్పించుకోవచ్చండి. దుర్గా కవచం అనేది మనం చదువుకోవాలి. ఎనిమిదో రోజండి శ్రీ సరస్వతీదేవి అవతారము. లేత రంగు చీర అండి, తెలుపు రంగు చీర, తెల్లని మోదుగ పువ్వులు, మారేడు దళాలండి. ఆ రోజైతే ప్రసాదం దద్దోజనం, చక్కెర పొంగలి మనం అమ్మవారికి అయితే సమర్పించాలి. సరస్వతి స్తోత్రాలు అయితే మనం పఠించాలండి. తర్వాత తొమ్మిదో రోజైతే దుర్గాదేవి అవతారం అండి. ఆ రోజైతే నిండు ఎరుపు రంగు చీర అయితే అమ్మవారు కనిపిస్తారు మనకి. ఎర్రని పూలతో అయితే అమ్మవారిని పూజించుకోవాలి. ఆ రోజైతే పొంగలి, పులిహోర, పులగం అనేది ప్రసాదంగా మనం సమర్పిస్తాము. దుర్గా స్తోత్రాలు అయితే చదువుకుంటామండి ఆ రోజు. 10వ రోజు అండి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారం. నీలం రంగు చీరలో అమ్మవారి దర్శనమిస్తారు. తెలుపు పూలతో, శంఖం పువ్వులతో అయితే అమ్మవారిని మనం పూజించుకోవాలి. ప్రసాదం అయితే పాయసం, పులిహోర, పానకం, వడపప్పు, గారెలండి. ఆ రోజైతే ఖడ్గమాల స్తోత్రం, చండీ సప్తస్తుతి అనేది మనం పఠించుకోవాలి. లాస్ట్ రోజు అండి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము. ఆకుపచ్చ రంగు చీర, ఎర్రని సుగంధ ద్రవ్య పువ్వులతో అయితే మనం పూజించుకోవాలి. మహానైవేద్యం లడ్డు ప్రసాదం అండి. ఈరోజైతే లలితా సహస్రనామ స్తోత్రం అయితే మనం పఠించుకోవాలండి. చాలా బాగా జరుగుతాయండి విజయవాడలో అయితే ఏవి నవరాత్రి ఉత్సవాలు అయితే. సో ఒకసారి అయితే అందరూ విజిట్ చేయండి. సో ఇదండి వీడియో. ప్లీజ్ ఫాలో టు మై ఛానల్. బాయ్ గాయ్స్.